అదేవిధంగా అక్క చెల్లెములందరికీ కూడా ఇంట్లో మీకు 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అన్నాడు. ఇప్పుడు ఇచ్చారా? మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. రైతు రుణమాఫీ అన్నాడు. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించి నిన్నే చూసాం. చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు చెప్తూ ఉంటారు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అని నేనే పేరు పెట్టాను, అది పూర్వజన్మలో బహుశా అలా చెప్తూ ఉంటాడు ఆయన. అదేవిధంగా నిస్సిగ్గుగా 70 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 70 సంవత్సరాల వయసు పైబడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని ఆ కొడుకును లోకేష్ చూపించి ఇది ఈ తల్లికి వందనం అనేది లోకేష్ మధ్యలోంచి పెట్టిందండి. నిజంగా అది ఎంత ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన ఏది చెప్పినా వింటారు. 164 సీట్లు వచ్చినాయి, నువ్వేం చెప్పినా వినాల్సిందే, మాది నేను నియంత్రణి, మాది నియంత్రిత ప్రభుత్వం, మమ్మల్ని ప్రశ్నిస్తే తొక్కేస్తాం, తాట తీస్తాం, కప్పేస్తాం, భూతాప్తిని చేస్తాం, ప్రజలు ఎవరో ప్రశ్నించారనుకుని. నిజంగా ఈ మాట అనడానికి నిజంగా సిగ్గు ఉండాలి. మనం ఇంకొకటి చూసాం, చాలా కొన్ని ఛానల్స్ ఆయనకు అనుకూలం మీడియాలో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయన ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఘనకార్యాలు సాధించినట్టు ఆంధ్రప్రదేశ్ సంపద ఎక్కడికో చెప్పారు. ఆయనకు ముందు 14 లక్షల కోట్లు ఉందని అప్పు ఉందని ఇవ్వడు. ఈ 14 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఒక 5 లక్షల రాష్ట్రం లాభాల్లో ఉన్నట్టు చెబుతూ అన్ని పథకాలు కూడా నేను ఇచ్చేసానంటే చాలా మంది అటు ఇటు మొక్కలు చూసుకుని టీవీ చూసి ఇదేంటి నాకు రాలేదు నాకెందుకు రాలేదు అని చాలా మంది చర్చించుకుని నిజంగానే నాకు ఒక ఫోన్ చేశారు. ఒక మన 48 వాళ్ళు, తమ్ముడు ఏంటి అందరినీ పథకాలు ఇచ్చేసారన్నారు, 18 సంవత్సరాలు నేను ఆడపిల్లలు కూడా వేసారా ఏమో అంటే చంద్రబాబు నాయుడు టీవీలో అలాగే చెప్తాడు. చంద్రబాబు నాయుడు మాట అంటే ఇలాగే మోసపోతాం, ఆయన సిగ్గు ఏముండదు ఇలాగే అంటే ఇదే విధంగా దానికి ఏమన్నాడు, ఎవరైనా సూపర్ 6 ఇచ్చేసాం, సూపర్ 7 ఇచ్చేసాం,